కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. అభయహస్తం పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. అభయహస్తం కాదు, అది అక్కరకు రాని నేస్తమైందన్నారు. మేనిఫెస్టో తమకు ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానమని ఖర్గే తెలిపారన్నారు. కానీ ప్రభుత్వ వ్యవహార శైలి భిన్నంగా ఉందని మండిపడ్డారు. ఇక మేనిఫెస్టో అమలు విషయంలో మంత్రులకు క్లారిటీ లేదన్నారు. రాజకీయం ఎక్కువ, పాలనపై దృష్టి తక్కువగా ఉందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇక ప్రభుత్వ నిర్వహణలో కాంగ్రెస్ తడబడిపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మిల్లులలో తీసుకుంటలేరు. మరి గవర్నమెంట్ హైదరాబాద్ లో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తారు కదా, మా తడిసి కొంటాం, పచ్చి కొంటాం, అన్ని కొంటామని. ఇప్పుడు పెద్ద మనిషి 25 రోజులే పట్టు పోతలేమని బాధపడబట్టే. 25 రోజులు ఉంటే ఎట్లా మా మొలకెత్తినాయి కింద మొత్తం పోవాలి కదా జల్లి. మా సిద్దిపేట జిల్లాలో 3,38,389 ఎకరాల్లో వరి సాగైంది. యాసంగి పంటలు యాసంగిలో 3,38,389 ఎకరాల్లో వరి పెట్టినారు. ఇంట్లో దొడ్డు రకం ఎంత అంటే 3,21,469 ఎకరాలు దొడ్డు రకం. సన్న రకం ఎంత అంటే 16,920. ఇది సన్న రకం. అంటే రూపాయికి 95 పైసలు దొడ్డు రకమే పండిస్తున్నారు. ఒక్క 5 పైసలే సన్న రకం ఉంది. ఈ 5 పైసలు కూడా ఏంటిది? ఇంటి మందం 4 బుక్కలు తినడానికి సన్న వడ్లు రైతులు పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఇవాళ రైతులు ఆరుగాలం కష్టపడి తమ చెమట చుక్కలతో ఇవాళ ఎంతో కష్టపడి పంట పండిస్తే దాన్ని ప్రభుత్వం కొనకుండా తత్సారం చేయడం, బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పిండ్రు. బోనస్ బోగస్ అయిపోయింది. ఇవాళ మీరు బోనస్ ఇస్తామని ఆశపడ్డ రైతులకు మొండి చేయి చూపించిండ్రు మీరు. అప్పుడేమో చేయి గుర్తు కోటేయమన్నారు, మరి గద్దెను ఎక్కినాక మొండి చేయి చూపించారు మీరు. ఇవాళ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు స్పష్టంగా చెప్తున్నారు, దానికి రోగాలు ఎక్కువ. దొడ్డు రకాలైతే 30 క్వింటాలు పండుతాయి, సన్న రకాలైతే 20 క్వింటాలే పండుతాయి. రోగాలు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, ఖర్చు ఎక్కువ, దిగుబడి తక్కువ. అందువల్ల మా దగ్గర